శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మంత్రి సవిత ప్రారంభించారు. చేనేత టెక్స్టైల్స్ పారిశ్రామిక శిక్షణ కేంద్రంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుందని మంత్రి తెలిపారు. చేనేత పారిశ్రామిక వాడలకు పూర్వ వైభవం తీసుకురావడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో హిందూపురం నియోజకవర్గానికి 3000 కుటుంబాలకు ఉచిత మరమగ్గాలు మంజూరు చేసి ఉపాధి కల్పించామని చెప్పారు. చేనేత కుటుంబాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు తనతో రివ్యూ చేస్తున్నారని తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో మహిళలకు కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించి వారికి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తామని మంత్రి సవిత తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఇక్కడ స్టార్ట్ చేశాం. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తూ వాళ్ళకు కూడా 60 days టైలరింగ్ మిషన్ ఇస్తూ అదేవిధంగా వాళ్ళకు ఒక మిషన్ కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నాం. అది కూడా సుమారుగా హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో 3000 మందికి బాలయ్య బాబు గారు కోరిక మేరకు 3000 మందికి కూడా అందజేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెడుతుంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి ఒక పక్క విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ధోరణితో ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి, అమరావతి పనులు మొదలై పల్లె బాట ఈరోజు హిందూపూర్లోనే సుమారుగా ఎన్ఆర్జీఎస్ ద్వారా 60 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ చేస్తున్నాం. ఒక పక్క అదే కాకుండా మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కూడా మొన్నటి కౌన్సిలర్లకు అర్థమైపోయింది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగదు, గత ప్రభుత్వంలో జరగలేదు.